నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. వెల్కమ్ టు ది స్పెషల్ ఎడిషన్. రైతుకు పొలమే జీవనాధారం. ఆ ఆధారాన్ని ఎవరైనా లాక్కుంటే రైతు తిరగబడతాడు, పోరాడతాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ పేద రైతు కుటుంబం కూడా అదే చేసింది. అయితే అధికారుల తప్పుడు ఫిర్యాదు, పోలీసుల ఓవర్ యాక్షన్ వారి పాలిట శాపమయ్యాయి. అయినా వారు కృంగిపోలేదు. ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్ దాకా వచ్చారు. పోలీసుల చిత్రహింసలపై పోరాటం చేస్తున్నారు, న్యాయం కోసం నినదిస్తున్నారు. బాధిత రైతు కుటుంబం ఇప్పుడు సాక్షి స్టూడియోస్లో ఉంది. వారికి జరిగిన అన్యాయం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఏం కోరుకుంటున్నారో కూడా వారితో మాట్లాడబోతున్నాం. మొట్టమొదట రుక్మిణి గారు, మీరు అనంతపురం జిల్లా నుంచి వచ్చారు. మీరు రైతు, వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే మీ ఇద్దరు కుమారులు, మీ పేర్లు చెప్పండి అమ్మా. గోపీనాథ్, అలాగే చక్రధర్. గోపీనాథ్ ఎంకామ్ చదివారు అండ్ చక్రధర్ డిగ్రీ చదివారు, పూర్తి చేశారు. ఇటీవల ఒక ఘోరమైన దారుణం జరిగింది మీ కుటుంబానికి. ఏం జరిగింది చెప్పండి అమ్మా. మీరు మొట్టమొదటి మేము ఒక కాలు బోరుకి అడ్డం పెట్టినారు, మార్కర్ వేసినారు. దానికోసము బోరు పోతుంది మాకు రైతులకు. మేము అదే మాకు జీవనాధారం అని మేము బుక్ ఇప్పించుకున్నాడు మా కొడుకు గోపీనాథ్ గారు. ఇప్పించుకుంటే మళ్ళీ వాళ్ళు కేసు పెట్టినారు అక్కడ. కేసు పెట్టింటే వచ్చి సార్ మేము బుక్ ఇస్తాం సార్ అన్నా కూడా వినుకోకుండా మా పిల్లోడిని బాగా కొట్టి జీప్లోకి లాక్కొని 5 నిమిషాలు కూడా లేట్ చేయకోకుండా వేసుకొని పోయినారు మేడం. అంటే యాక్చువల్గా ఏం జరిగింది గోపీనాథ్, మీరు చెప్పండి. మీ పొలంలో మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎవరో వచ్చి సర్వే చేయడానికి అక్కడ లెక్కలు మార్క్స్ చేసి పెట్టారు. ఆ ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఉంది కదా? వచ్చారు. ఆ ఫోటోగ్రాఫ్ ఎక్కడ మార్కులు చేసి పెట్టింది వాళ్ళు. ఆ సమయంలో మీరు వచ్చి ప్రశ్నించారు. వచ్చిన అధికారులు ఎవరు? వచ్చిన అధికారులు అంటే కొత్తగా ఇంకా డ్యూటీలోకి వచ్చిన వాళ్ళు, ఐబీ ఇన్స్పెక్టర్, ఐబీ సెక్షన్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ అయితే రాలేదు. అసిస్టెంట్ ఇంజనీర్ గారు రాలేదు. జస్ట్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని పంపించాడు. 4 మెంబర్స్ వచ్చారు. వచ్చి మామూలుగా మార్కేసి వెళ్ళారు. ఆ రోజు మేడం అది అడ్డుకుని బుక్ తీసుకున్నాం కదా, ఆ బుక్ ఇచ్చేయాలి అని చెప్పి మీరు లాక్కున్నారా వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారం బుక్ ఇప్పించుకున్నాం మేడం. ఇప్పించుకొని దీని విషయంలో కొంచెం విశ్లేషణ జరగాల, ఒక 2 రోజులు టైం కావాలని అడిగితే ఇప్పుడు ఇవ్వాల్సిందే బుక్ అని చెప్పేసి కొట్టి. మీరు వాళ్ళు భూమి లాక్కుంటారని భయపడ్డారా? ఎందుకు భయపడ్డారు అంటే వాళ్ళు వచ్చేదో సర్వే చేసుకుంటుంటే? అంటే భవిష్యత్తులో ఇప్పుడు మార్కింగ్ వేసినప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఎవరు, ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు అనే ఆరోపణలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి 11వ తేదీన ఇన్సిడెంట్ జరిగింది. జరిగితే 12వ తేదీ వచ్చి ఎస్ఐ గారు వచ్చిన వెంటనే ఒక ఎటువంటి కంప్లైంట్ పేపర్ కానీ, అరెస్ట్ వారెంట్ కానీ, లేదంటే ఇంకేదైనా నోటీస్ కానీ ఎటువంటి ఆధారం లేకుండా వచ్చి ఇష్టం వచ్చినట్ల తిట్టి మరీ కొట్టి జీప్లోకి వేసుకొని వెళ్ళిపోయి. ఎక్కడున్నారు అప్పుడు మీరు కొడుతున్నప్పుడు? అక్కడే బోర్ దగ్గరే ఉన్నారు. మీరిద్దరు ఉన్నారా? అందరు నలుగురు అమ్మా నాన్న అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. ఎవరిని కొట్టారు? ఎస్ఐ నన్నే కొట్టారు మేడం. నేను కొట్టారు ఫస్ట్ నేను కొట్టారు. ఏమని చెప్పి కొట్టారు? అంటే గవర్నమెంట్ పనులకి అడ్డు తగిలేంత ఉందా నీకు, ఈ విధంగా ఎదుర్కోగలవా, నువ్వు ఏం చేయగలవు అది అని తిట్టి చేసుకున్నాను మేడం. కొంచెం గౌరవంగా ప్రవర్తించండి అని అంటే ఇంకా నీకేంట్రా గౌరవం అని ఇంకా రెచ్చిపోయి మరీ కొట్టారు మేడం. కొట్టారు బాగా చితకబాదారా? నేను తమ్ముడిని కూడానా? ఎస్ మేడం, చితకబాది నన్ను బూట్ కాల్తో కొట్టారా? తరిమి కొట్టారని చెప్పారు. ఎస్ మేడం, తరిమి కొట్టారు మేడం. 12వ తేదీ తీసుకెళ్ళాడు మేడం అక్కడికి. స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కొట్టాడు మేడం. స్టేషన్ తీసుకెళ్ళి కొట్టి మరీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్కి ఫోన్ చేసి మరి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళ అక్కడ ఉన్న ఒక సెల్లో వేసి అక్కడ నేను నిలబడి ఉంటే కూర్చో అని చెప్పి ఇష్టమైనట్లు తిట్టి అందరూ ఒక్కొక్కరు చేసుకుని వాళ్ళ ఎవరు చేసుకుంటున్నారా అని ఆలోచించే లోపే ఒకరి మీద ఒకరు చేసుకొని ఈవెన్ అక్కడ కూడా ఎస్ఐ సార్ కూడా అక్కడ కూడా వాళ్ళతో పాటు చేసుకున్నాడు మేడం. సదరు ఎస్ఐ గారు అంటే ఎవరి గురించి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు? ఆయన పేరు ఎం శ్రీకాంత్. మీరు చెప్పిన పేరు ఎం శ్రీకాంత్ గారు ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? షెట్టూరు పిఎస్ విన్నారు కదా? షెట్టూరు పిఎస్ పరిధి అంటే ఇన్ఛార్జ్ అనే అక్కడ ఎస్ఐ గారు ఎం శ్రీకాంత్ గారు ఏ విధమైన అరెస్ట్ వారెంట్ లేకుండా
ఫోన్ నోటీస్ లేకుండా నోటీస్ ఇవ్వకుండా వీళ్ళని తీసుకెళ్లి లాక్కెళ్ళి అన్యాయంగా చితకబాదారని చెప్పి వీరు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. మీ ఫోన్ కూడా లాక్కున్నారు. ఫోన్ రెండు ఫోన్ లాగేసుకున్నారు మేడం. 1140 రూపీస్ డబ్బులు, ఒక బండి కూడా లాగేసుకున్నారు మేడం. బండి ఎక్కడుంది ఇప్పుడు? బండి అక్కడ చేనులోనే ఉంది మేడం. వాటి గురించి ఏమి చెప్పలేదు. సో ఇప్పటివరకు వెళ్ళలేదు మేడం. చితకబాదారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత తీసుకెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ దగ్గర మాట్లాడిపించినారు. సార్ కూడా అంటే ఫస్ట్ కొద్దిసేపు ఎస్ఎస్ఆర్ వెళ్ళి ఏమేమి చెప్పొచ్చాడో తెలియదు. సార్కి ఫేవర్గానే మాట్లాడినాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ కూడా. నువ్వు హ్యూమన్ రైట్స్ విషయంలో నువ్వేం చేయలేవు, ఒకవేళ వెళ్ళినా కూడా మాకు తెలియని హ్యూమన్ రైట్స్ ఏం కాదు. వేరే వాళ్ళైతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి మేడం. నేను చదువుకున్నవాడు నేను ఎందుకు చావాలి? అవమానం నాకే, ఆస్తి నాదైపోతుంది, డబ్బులు ఖర్చు, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎక్కడికైనా పోరాటం చేయడానికి అయ్యే ఖర్చులు నావే, అవమానం నాకే. ఏం చేయాలి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చినాం మేడం. అక్కడ జడ్జి గారి దగ్గర కానీ డాక్టర్ దగ్గర కానీ నిజాలు చెప్పావంటే నువ్వు ఇంకా జీవితకాలం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు. వేరే వాళ్ళు వచ్చి మేడం వేరే వాళ్ళకి సంఘటనలు ఏమైనా తెలుసా అంటే చెప్పినారా మీరు? చెప్పాం మేడం. ఎల్ఎం మోహన్ రెడ్డి సారు నా నెంబర్కి ఫోన్ చేస్తే కూడా సార్ లిఫ్ట్ చేయలేదు మేడం. లిఫ్ట్ చేయకోకుండా నీకు ఎవరు ఏమి చేయలేరు హెల్ప్, ఒకవేళ నేను ఏమైనా చేయగలను, నీకు ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు, ఎవరు నీకు సహకరించారు. ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద నింబై కేసులు పెట్టారు? సెక్షన్ 341, సెక్షన్ 353 అండ్ సెక్షన్ 506 మేడం. ఏమేమి కేసులు అని చెప్పారు దీనికి? అంటే అధికారులని బెదిరించి హత్యాయత్నం చేసి ఆ కేసులు కిందకు వచ్చే విధంగా పెట్టారు మేడం. అంటే నాన్ బెయిలబుల్ కేసులు? నాన్ బెయిలబుల్ మేడం. దాంట్లో స్పష్టంగా రాశారు మేడం, నాన్ బెయిలబుల్. ఇక్కడ రాశారు మేడం, నాన్ బెయిలబుల్ కేసు. ఈ నాన్ బెయిలబుల్ కేసులు అమ్మ మీ మీరు కూడా పెట్టారని చెప్పారు. మా మీద కూడా పెట్టారు. అమ్మ మీరు కూడా పెట్టారా? మేడం గోపీనాథ్ అమ్మ మీద కూడా పెట్టారా? అందరు ముగ్గురు మీద పెట్టారు. అమ్మ కూడా వచ్చి వాళ్ళని హత్యాయత్నం పాల్పడిందనా? అంటే మొత్తం మీద ముగ్గురు మీద పెట్టేశారు మేడం. మా అమ్మ ఏం రాలేదు మేడం. యాక్చువల్ గా జరిగిన ఇష్యూ అమ్మ ఏమన్నా మేజర్ రోల్ నాదే మేడం. కానీ మా అమ్మ పేరు మీద ఉంది కాబట్టి ఆమెను ఏవన్గా పెట్టారు మేడం. అంటే ఎంత అరాచకమో ఇక్కడ బయటపడుతుంది. మేజర్ రోల్ మీదనంటే బేసిక్ గా అడ్డుకొని ప్రశ్నించింది మీరు. అది కూడా మీరేం తప్పు చేయలేదు. మా భూమి మీద మీకేం హక్కు ఉంది, మాకు కదా హక్కు ఉంది. సర్వేలు చేసుకునేటప్పుడు ఆపకపోతే తర్వాత వచ్చి సర్వే చేస్తున్నప్పుడు నిద్రపోతున్నారా అని వాళ్ళే అడుగుతారు. కాబట్టి మీరు ఆపి అడిగినందుకు అడిగింది మీరు. అమ్మ ఒక మాట అనలేదు. ఆవిడ ఆడమనిషి ఆవిడ కేసులు అటెంప్ట్ మర్డర్ పెట్టారు. ఎందుకంటే భూమి మీ పేరు మీద ఉందా? మా కొడుకు నేనండి సార్ బుక్ ఇస్తాను సార్ అంటే కూడా నీ బుక్ నీ దగ్గరే పెట్టుకో మేడం. దీంట్లో ఉన్న ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంటే ఇదొక పచ్చి అబద్ధాలు మేడం. ఇదొక పచ్చి అబద్ధాల రిమాండ్ రిపోర్ట్ మేడం. అసలు చట్టం ఎందుకు ఇలాంటి శిక్ష వేసిందిరా అనిపించేంతగా, అంటే వాళ్ళకే పూర్తి హక్కులు, వాళ్ళకే ఒక సీసీ కెమెరాలే, ఒక కనీసం నా గొంతు వినిపించే అవకాశం కనీసం స్టేషన్లో కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ ఆఫీస్లో కానీ, లేకపోతే వేరే సెల్లో కానీ, అక్కడ కొట్టిన చోట కానీ ఎక్కడ కూడా ఒక కెమెరా కానీ, ఒక ఏదైనా వాయిస్, ఏదైనా ఒక సమస్యని బయట పెట్టే అవకాశం లేని ఒక నరక యాతన మేడం. అసలు ఏం చేయాలి తెలియని పరిస్థితి. ఎదురు తిరిగితే దానికి రెట్టింపు అనుభవించాల్సి వస్తుంది. ఎదురు తిరిగితే మాట్లాడకూడదు అసలు అనేంతగా మాట్లాడితే అంటే మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం. మాట్లాడనివ్వకుండా ఇడుస్తా ఉన్నాడు మేడం. మాట్లాడనివ్వకుండా ఇడుస్తున్నాడు మేడం. ఏదో ఒక దాన్ని తప్పు పట్టుకుని కొట్టడానికి. దీంట్లో యాక్చువల్ గా అంటే 11వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే 12వ తేదీ మార్నింగ్ వచ్చి 10 o'clock అట్లా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అటువంటిది 13వ తేదీ అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఉంది మేడం. అది జెడ్పిహెచ్ స్కూల్ చిన్నంపల్లి దగ్గర అక్కడ అరెస్ట్ చేసినామని చెప్పి. యాక్చువల్ గా అది మా ఫీల్డ్ లో జరిగిండేది. అన్ని పచ్చి అబద్ధాలు. 8 మంది పోలీసులు ఉండగా మేము ఎలా తప్పించుకోగలం? ఎలా ఉంటుందంటే మీరు తప్పించుకోవడానికి పారిపోయినా వాళ్ళ వెనక నుంచి ఏమైనా చేయొచ్చు. పారిపోయారు దొంగలను కూడా చెప్పండి. మేడం జెడ్బిహెచ్ స్కూల్ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చాలా కష్టపడి పట్టుకున్నామని చెప్పి రాశారు మేడం దీంట్లో. ఇదంతా నాన్న నువ్వు చదువుకున్నావు కాబట్టి గొంతు విప్పి అడగలుగుతున్నావు. చదువు లేని రైతుల పరిస్థితి ఏంటి?
వాళ్ళ భూములు లాక్కుని ఇష్టం వచ్చినట్టు అధికారులు వాళ్ళ పనులని చెప్పి అభివృద్ధి అని చెప్పి ఇంకోటని ఏదైనా అవని అభివృద్ధికి ఆటంకం కాదు మేడం. ఇంతకు ముందు రెండు పైప్ లైన్స్ కి మేము ఇచ్చాం మేడం. 2 పైప్ లైన్స్ కి ఇచ్చాం. మాకు ఎటువంటి అదే objection పొలంలో లేదు. పోయినాయి. 2 pipe lines పైప్ లైన్స్ లోపల ఉంటాయి. పైప్ లైన్స్ అది లోపల ఉంటాయి. మాకు problem ఎటువంటి లేదు. objection problem ఏం లేదు. లేకుండా ఒక ఎకరం కూడా నష్టపోం కాబట్టి ఎటువంటి Pipe lines సమస్య లేకుండా ఇచ్చాం ఇవ్వడానికి మేడం. ఇప్పుడు ఇవ్వడానికి చాలా బాధపడుతున్నాం మేడం. అసలు ఇప్పుడు ఇవ్వడానికి బాధపడుతున్నారు, అది వేరే సంగతి. మీరు ఇస్తారా ఇవ్వరా రెండో ప్రశ్న. ఇక్కడ మీ భూమి లాక్కోవడానికి వచ్చి మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని తీసుకెళ్లి అరాచకంగా చేతిలో లాఠీ పవర్ కాకి పవర్ ఉంది కదా అని చెప్పి చితకబాదడం, నానా దుర్భాషలు ఆడడం అనేది అది చాలా చాలా అది అరాచకం. 100 రెట్లు నన్ను హింసించింది మేడం. అసలు ఆ నిద్ర, నీళ్లు, అన్నం అన్ని వదులుకునేంతగా. ఎంతసేపు ఉన్నావు మనం మొత్తం జైల్లో? 6 రోజులు జైల్లో ఉన్నా మేడం. వాళ్ళ కస్టడీలో 2 రోజులు పెట్టుకున్నారు మేడం. 2 రోజులు వాళ్ళ కస్టడీలో పెట్టుకొని మరి ఏమైనా భవిష్యత్తులో తప్పు వస్తుందేమో అని లాస్ట్ మినిట్ లో తెచ్చి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి లాస్ట్ మినిట్ లో తెచ్చి లాస్ట్ నాకే శిక్ష పడింది మేడం. జైలు చేత కొట్టిస్తామని బెదిరించారు. ఆ రోజు 14 days రిమాండ్ పంపించిన రోజు ఆ రోజు లాస్ట్ కేసు నాదే మేడం. అంటే లాస్ట్ లో తీసుకొచ్చి నన్ను పెట్టారు మేడం. ఓకే, లాస్ట్ మినిట్ లో. అది కూడా 48 hours లోపు నేను ప్రశ్నించిన కదా, 48 hours లోపు తెచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ప్రాసిక్యూషన్ చేయించాలనే ప్రశ్నించిన దానికి భవిష్యత్తులో ఇది సమస్యగా మారొచ్చనే ఆలోచనతో ఈ విధంగా వెంటనే డెసిషన్ మార్చుకొని అప్పటికప్పుడే తీసుకున్నాను. ఏ విధంగా బెదిరించారన్నా 15 రోజులు నేను ఇక్కడే మొత్తం ఫ్యామిలీ తెచ్చి లోపల ఎవడు మిమ్మల్ని తీసుకొని బయటికి తీసుకొచ్చేవాడు ఉండడు, మాట్లాడిచ్చేవాడు ఉండడు. ఏం చేయగలవు నువ్వు? నేనేమైనా చేయగలను, నీకు ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండదు, నాకు ఉంటుంది, నేనేమైనా చేయగలను అని బెదిరించాను. సో ఇప్పుడు అంటే ఏ టైంలో ఎలా వదిలిపెట్టారు మిమ్మల్ని? నేను బెయిల్ తెచ్చినావు? ఇద్దరు ఆస్తి పట్టీలు తీసుకుని నాన్ బెయిలబుల్ కేసుల మీద బెయిల్ తేవడానికి 60,000 అని రాసినారు. దాంట్లోనా 60,000 పూచికత్తు పైన విడుదల చేశారు మేడం. అది దానికి ఎంత కష్టపడినా, ఎంత శ్రమ, ఎంత టైం, ఒక రైతు ఒక వ్యవసాయం చేసుకుంటున్న రైతుకి అన్ని బెయిల్ కోసం 8 దినాలు దాబెట్టుకున్నాం మేము. కోర్టు తగ్గుడు పోకుండా ఎవరికో ఫోన్లు చేసి వాళ్ళతో తెప్పించి వాళ్ళని. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే ఎవరు? ఉన్నం హనుమంతరాయ్ చౌదరి. ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు ఏం చేస్తున్నారో, నిద్రపోతున్నారో ఇంత జరుగుతుంటే మీ నియోజకవర్గంలో? అలాగే పోలీసులు, అంటే రక్షించాల్సిన పోలీసులు, ఎం శ్రీకాంత్ కదా ఆయన పేరు, ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? సిఐ సార్ పేరు ఎస్ మన్సూరుద్దీన్ మేడం. వీరందరూ సమాధానం ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే చట్టపరంగా మీకు వచ్చిన కొన్ని హక్కులు, వీళ్ళ ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ వీళ్ళని కొట్టే అధికారం ఎవరిచ్చారని చెప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మానవ హక్కుల ఉల్లంఘన కాదు మేడం, ఏకంగా హత్యా యత్నం మేడం ఇది. అప్పుడు పరిస్థితులు చూసి కూడా దెబ్బలు తింటూ కూడా అడిగారు కదా, గొంతు విప్పి అడిగారు. ఆ చైతన్యం అందరిలో ఉంటే గనక అరాచకాలు ఎక్కువ రోజులు కొనసాగవు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు భరోసా ఏంటంటే ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉందో అటువైపే మీడియా పూర్తి స్థాయిలో సహకరించాలి, అన్ని ఛానళ్ళు సహకరించాలని కోరుతున్నా మేడం. అన్ని ఛానళ్ళు నా వాయిస్ గా అన్ని ఛానళ్ళకి చెప్తున్నా మేడం. ఒక ఇష్యూ సీరియస్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు, వాళ్ళు చనిపోయే వరకు వెయిట్ చేస్తారు. చనిపోయే ముందు వాళ్ళ ఆలోచన ఏంటి, లేకపోతే వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ కోరిక ఏంటి తీర్చే ప్రయత్నం అస్సలు జరగడం లేదు. నీకు జరిగింది ఖచ్చితంగా షాక్, అన్యాయం. కానీ అంత దాకా నువ్వు అంత ఉద్వేగాన్ని తగ్గించుకుని ఇప్పటి వరకు ఎంత సంయమనంతో, ఎంత ఆలోచితంగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావో, ఎలా అయితే నువ్వు వాళ్ళని ప్రశ్నించావు, సిటీకి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అందరితో, అదే కొనసాగించు. ఉద్వేగంతో దయచేసి ప్రవర్తించొద్దు, ఉద్వేగం తెచ్చుకుని ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. అమ్మ, మీకు కూడా మేము భరోసా అండగా ఉంటామని చెప్పేసి న్యాయం జరిగే వరకు. ఇది వాటి ప్రత్యేక స్పెషల్ ఎడిషన్. రైతులకి చాలా చోట్ల అన్యాయాలు జరుగుతున్న కథనాలు ఇలాంటివి బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి, వారికి నిజంగా న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.